మనం కాపాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం ప్రియ దేవుని బిడ్డలారా. ఇహలోక మాలిన్యం ఏముందండి? లోకంలో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఇవి మనల్ని అంటుకూడదు. ఎవరు భక్తిపరురాలు? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలకు ఎవరు దూరంగా ఉంటారో. ఏంటండి నేత్రాశ? చూసిందల్లా కొనియాలి, వ్యర్థమైన వాటిని చూడాలి. చూడండి ఎంత ఇవాళ ఈ రోజున మనుషులు సెల్ ఫోన్లో గడిపినంత సమయం ఎక్కడ గడపట్లేదండి. గంటలు సెల్ ఫోన్లో గడుపుతున్నారు, కానీ దేవుని సన్నిధిలో కనీసం 1 గంట కూడా గడపలేకపోతున్నారండి. చూడాలి, దాన్ని ఓపెన్ చేయాలి, అవి చూడాలి, ఇవి చూడాలి. నేత్రాశ చంపుకోవాలి. శరీరాశ, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, అవి ఉండకూడదు. జీవపు డంబం ఏంటండి? జీవపు డంబం అంటే ఏంటి? నేను లేకపోతే మీరు లేరు. అదేం చేస్తుందో తెలుసా? నిన్ను పతనానికి తొక్కేస్తుంది జీవపు డంబం. గర్వం, జీవపు డంబం, నేను అనే ఒక అతిశయం. ఈ రోజున ప్రీతి బిడ్డారు, చాలా కుటుంబాల్లో, కొన్ని కుటుంబాలు చూసినట్లయితే భార్య ఎక్కువ సంపాదించవచ్చు, భర్త తక్కువ సంపాదించవచ్చు. సంపాదించినంత మాత్రాన భర్తని చులకనగా మాట్లాడకూడదు, భార్యని చులకనగా మాట్లాడకూడదు. నువ్వు ఎక్కువ సంపాదిస్తే సంపాదించు, నేను నా అనేది మనలో రాకూడదండి. అది చంపివేయబడాలి. చూడండి, ఇహలోక మాలిన్యము మనల్ని అంటకుండా ఏం చేయాలంట? జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకంటాడు, యవనస్తుడు దేవుని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటాడు, వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా. అంటే ఒక మాటలో చెప్పాలంటే పవిత్రంగా బ్రతకాలి. అది నిజమైన భక్తి. పరిశుద్ధంగా బ్రతకాలి, అది నిజమైన భక్తి. పవిత్రంగా, పరిశుద్ధంగా, ఇహలోక మాలిన్యాన్ని మనల్ని అంటుకోకుండా పవిత్రంగా బ్రతకటమే నిజమైన భక్తి. ఇప్పుడు ఉపవాసం ఉండు. ఆ ఉపవాసం దేవునికి అంగీకారం. ఆ ఉపవాసంతో నువ్వు పని ప్రారంభిస్తే నీ ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? ఘన విజయముతో ముగించబడుతుంది. హల్లెలూయా. అట్టి ఉపవాసముతో నీ వ్యాపారాన్ని ప్రారంభించు. అట్టి ఉపవాసముతో నీ ఉద్యోగ విధిని ప్రారంభించు. అట్టి ఉపవాసముతో ఒకవేళ ఆ యొక్క వారానికి 1 దినం ఉపవాసం ఉంటే ఆ దినాన్ని ప్రారంభించు. ఆ వారం అంతా, మరలా ఉపవాస దినం వచ్చే వరకు ఆ వారం అంతా ఘనంగా దేవుడు నడిపిస్తాడండి. హల్లెలూయా. భక్తుడు అంటాడు కదా, మోషే భక్తుడు అంటాడు, అయ్యా ఉదయమున నీ కృప చేత నన్ను తృప్తిపరచు, మా దినములన్నీ కూడా మేము ఉత్సాహించి సంతోషిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జకర్యా గ్రంథములో దేవుడు చాలా బాధతో అంటున్న మాట ఏంటంటే, మీరు ఉపవాసాలు చేశారు, దుఃఖాన్ని సలుపుతూ వచ్చారు, కానీ భక్తి కలిగియే ఉపవాసం ఉన్నారా? భక్తి లేకోకుండా ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుంటే మన ఉపవాసం అది వ్యర్థం. నువ్వు శరీరాన్ని ఆయాసపరుచుకోవటమే, నువ్వు శరీరాన్ని దుఃఖపరుచుకోవటమే, నువ్వు శరీరాన్ని గాయపరుచుకోవటమే ప్రియ దేవుని బిడ్డ. కనుక
ఉపవాసం ఉండే ప్రతి బిడ్డ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? భక్తి కలిగి ఉపవాసం ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. భక్తి కలిగి ఉపవాసం ఉందుముగాక. ఏమిటి భక్తి? నోటికి కళ్ళెం పెట్టుకుందాం, తక్కువ మాట్లాడండి. ఎవరితోనైనా తక్కువ మాట్లాడండి, ఎక్కువ మాట్లాడద్దు. విస్తారమైన మాటలలో తెలుసు కదా, మీకు తెలుసు కదా, గంటలు గంటలు వద్దు. ఒకళ్ళు ఫోన్ పట్టుకుంటే ఆ ఫోన్ వేడెక్కి ఫోన్ పగిలిపోయే పరిస్థితి వస్తుంది. యవనస్తులట తయారైపోయారు. 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, ఫోన్ వేడెక్కిపోతుందండి. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లోనే దీనిలో పెట్టాలి కొంచెంసేపు. ఏమైపోతుంది? పగిలిపోతుంది. వద్దండి, వద్దు. ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ, నోటికి కళ్ళు తక్కువ మాట్లాడదాం. ఎవరేమన్నా అనుకోండి, బా ఆ బ్రదర్ అసలు, ఆ సిస్టర్ ఏంటో చాలా లిమిట్గా మాట్లాడుతుందండి, చాలా లిమిట్గా మాట్లాడుతుంది, ఆ బ్రదర్ చాలా లిమిట్గా మాట్లాడుతుంది. అది మనకి మేలు. ఆమేన్, హల్లెలూయా. విస్తారమైన మాటలలో దోషం ఉండక మనదు. అందుకని మనం ఏం చేస్తాం? ఒకళ్ళింటికి వెళ్ళి వెళ్తూ ఉంటారు కదా. కొట్లాట్లు ఎవరికి వస్తాయో తెలుసా అండి? సాధారణంగా కొట్లాట్లు ఎవరికి వస్తాయో తెలుసా? ఇలా ఒకళ్ళిళ్ళకి ఒకళ్ళెళ్ళి గంటలు మాట్లాడతారు చూసారా? ఖచ్చితంగా కొట్లాట్లు వస్తాయి. ఎందుకు? వాక్యం చెప్తుంది, విస్తారమైన మాటలలో దోషముండక తక్కువ మాట్లాడదాం, నోటికి కళ్ళెం పెట్టుకుందాం. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా బాధలు ఉంటే వారిని పరామర్శిద్దాం. నెంబర్ 3, మనల్ని మనం ఎప్పటికప్పుడే మన పరిశుద్ధపరచుకుందాం, మన పరిశుద్ధతను కాపాడుకుందాం. ఎందుకంటే యేసయ్య త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడలో నువ్వు నేను ఎత్తబడాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, అపవిత్రతతో ఉంటే మనం ఎత్తబడే గుంపులో ఉండలేం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక పరిశుద్ధత కలిగి మనం జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నేను వెతకెదనయ్యా. అందరూ కూడా పాడదాం. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. ఉపవాస ప్రార్థనలో నిన్ను నేను వెతికెదనయ్యా. నా పాప క్రియలన్నీయో నే విడిచిపెట్టెదనయ్యా. నా దోష క్రియలన్నీయో పరిశుద్ధంగా మార్చయ్యా. నా అహము పోవాలయ్యా. నాకు దీనత్వము ఇవ్వయ్యా. యేసయ్యా నా స్వయము చావాలయ్యా. నీవు నాలో బ్రతకాలయ్యా. ఉపవాస ప్రార్థనలో అందరం నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నిన్ను నేను వెతకెదనయ్యా. ఉపవాస ప్రార్థనలో సహవాసం చేసేదనయ్యా.
నా ఉపవాస ప్రార్థనలో నిన్ను నేను వెదకెదనయ్యా. మోషే ఉపవాసముండి ప్రార్థించినాడు, నీ ధర్మశాస్త్రమును అందించినావు. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రమును అందించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా, నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నాయడల నీ చిత్తము తెలియచేయుమో, తెలియచేయుమో. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నేను వెతకెదనయ్యా. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నేను వెతకెదనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి గట్టిగా 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక తీర్మానం చేసుకొని స్థలం నుంచి వెళదాం. భక్తి కలిగే ఉపవాసం ఉందా? మనం భక్తి లేకుండా ఉపవాసం వద్దు ప్రియదేవుని బిడ్డలారా. భక్తి లేకోకుండా ఉపవాసం వద్దు, అది నాకు అంగీకారము కాదు అని ప్రభువు సెలవిస్తున్నాడు. కనుక భక్తి కలిగి ఉపవాసం ఉందా? మనము భక్తి కలిగి ఉపవాసం ఉందా? ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు అంటున్న మాట, మీరు భక్తి కలిగే ఉపవాసం ఉన్నారా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు. భక్తి లేకుండా ఉపవాసం ఉంటే మన ఉపవాసం వ్యర్థం ప్రియదేవుని బిడ్డలారా. భక్తి కలిగి ఉపవాసం ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందా. ఒక్కరోజు ఉండాలనుకున్నావా? 3 రోజుల, 7 రోజుల, 40 రోజుల, మీ ఇష్టం ప్రియదేవుని బిడ్డ. కానీ ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుంటే భక్తి కలిగే ఉపవాసం ఉండు, భక్తి లేకుండా ఉపవాసం ఉండొద్దు. ఒకవేళ అలా ఉంటే నీ ఉపవాసం వ్యర్థం. నిన్ను ఆయాసపరుచుకోవటమే, నీ శరీరాన్ని దుఃఖపరుచుకోవటమే. అవసరాల కోసం ఉపవాసం ఉండొద్దు. నీ అక్కర్లు తీర్చబడటానికి ఉపవాసం ఉండొద్దు. అక్కర్లు తీర్చబడినా కూడా నువ్వు ఉపవాసం ఉండు. దేవునికి సమీపంగా బ్రతకటానికి ఉపవాసం ఉండు సహోదరుడా. ప్రతి క్షణము దేవునికి సమీపంగా నువ్వు బ్రతకాలి. మనం అలా బ్రతకాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకు ఉపవాసం ఉండు. నీ అవసరాలు అవే తీర్చబడితే దేవుడు తీరుస్తాడు. నీ ఇబ్బందుల్లో నుంచి దేవుడు విడుదలిస్తాడు. ముందు నువ్వు దేవునికి సమీపంగా బ్రతుకు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. సహోదరి సహోదరుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి నాయన నీకు వందనాలు తండ్రి. ఒక్కసారి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి మీరు మాట్లాడారు. చెరలో ఉన్నప్పుడు మీరు ఉన్న ఉపవాసం భక్తి కలిగి ఉన్నారా అని ప్రశ్నించారు. అదే ప్రశ్న ఈరోజు మీరు మా ముందు ఉంచారు తండ్రి. అయ్యా, ఒకవేళ భక్తిహీనులంగా మేము ఉపవాసం ఉంటే మమ్మల్ని క్షమించండి. భక్తి కలిగి ఉపవాసం ఉండటానికి సహాయం చేయమని. అయ్యా, అట్టి నిజమైన భక్తి, నామకార్థ భక్తిని మన నుంచి దూరపరచమని అడుగుచున్నాను ప్రభా. నిజమైన భక్తి, నిష్కళంకమైన భక్తి మేము కలిగి బ్రతకటానికి నీ కృప మాకందరికీ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో దేవుని మహాకృపను బట్టి ఇద్దరు చంటి బిడ్డలు దేవుని సన్నిధికి తీసుకురాబడ్డారు. ఇద్దరు చంటి బిడ్డలు. వాళ్ళని రోజున హృదయపూర్వకంగా సంఘంలోనికి వారిని ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. వారెవరో సంఘ సభ్యులు. హల్లెలూయా. మరి ఆ రెండు కుటుంబాలని ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటిగా కిషోర్ అనిల మరి కుటుంబం, అలాగే రాజ్ కుమార్ దివ్యమణి కుటుంబం మరి ముందుకు వచ్చినట్లయితే మరి వారి వారి కోరికల చొప్పునే దేవుడు వారికి గర్భఫలాలు ఇచ్చాడు. హల్లెలూయా. రాజ్ కుమార్, నేను చెప్పింది కరెక్టేనా? దేవుడు ఏమో రాజ్ కుమార్ నాకు ఇంకొక బిడ్డ కావాలని అడిగాడేమో. చాలా సంతోషం. మరి కిషోర్ అనిల ఇటు రండి నాన్న. రాజ్ కుమార్ మీరు కూడా రండి, ఇటు వచ్చేసేయండి. ఈ రెండు కుటుంబాల కోసం మనం ప్రార్థన చేద్దాం. మరి ఇరువైపులు ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు. వారు కూడా మరి ముందుకు వస్తే బాగుంటుంది. ఇరువైపులు ఉన్న తల్లిదండ్రులు, తోబుట్టువులు దయచేసి ముందుకు రావాల్సిందిగా మరి ఈ రెండు కుటుంబాల కోసం సంఘమంతా ప్రార్థన చేసి వీరిని ప్రేమపూర్వకంగా సంఘంలోనికి ఆహ్వానిస్తాం. ఇరువైపులు ఉన్న తల్లిదండ్రులు, తోబుట్టువులు, తాతలు రావాలి. తాతలు, అమ్మమ్మలు రావాలి, నానమ్మలు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. రండి దొరబాబు గారు రండి. అందరూ కూడా మీ రెండు చేతులు బిడ్డల తట్టు ఎత్తినట్లయితే ఇటువైపు ఎత్తి పట్టండి. మీ చేతులు ఇలా ఎత్తి పట్టండి. ప్రార్థన చేద్దాం. వీరిని మనం ఆశీర్వదిస్తాం. దేవుడు వారిని ఆశీర్వదించబోతున్నారు. దేవుడు ఈ బిడ్డల్ని దీవించబోతున్నారు. దేవుడు కుటుంబాన్ని ఘనంగా రానున్న దినాల్లో నిలబెట్టుకోబోతున్నారు. కాబట్టి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా మా మధ్యలో ఉన్నటువంటి నాయన అయా కిషోర్ అలాగే ప్రభువా అనిలని బట్టి, వారిని ప్రేమించి వారికి ఇచ్చిన చక్కటి గర్భఫలాలను బట్టి నీకు వందనాలు. మరి విశేషంగా ద్వితీయ గర్భఫలము చక్కటి కుమారుని మీరు వారికి ఇచ్చారు. అందరూ బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అయా నీకు వందనాలు. బిడ్డను ప్రభా మొట్టమొదటిగా నీ సన్నిధానానికి తీసుకొని వచ్చి ఉండగా ప్రభా అయా నీకు స్తోత్రాలు. నీ యొక్క దీవెనల చేత బిడ్డను కప్పమని అడుగుచున్నాను. నీ ఆశీర్వాదాల చేత బిడ్డలు నింపమని అడుగుచున్నాను. అయా కుటుంబాన్ని దీవించండి, మీరు ఆశీర్వదించండి. మీరు సెలవిచ్చారు, సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదించదనన్నాను ప్రభువా. 128వ కీర్తన ప్రకారం ప్రభా కిషోర్ కుటుంబాన్ని దీవించండి, మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను. మరి తల్లిగారిని, తోబుట్టుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో బలపరచండి, భద్రపరచండి. అలాగే ప్రభానికి స్తోత్రాలు. రాజ్ కుమార్ని బట్టి అలాగే దివ్యమణిని బట్టి నాయన నీకు వందనాలు. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన చక్కటి బిడ్డలను బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, భక్తుడు అంటున్నాడు, నా కుమార్తెలు నగరుకై చెక్కబడిన మూల కంబములు అంటున్నాడు. చక్కటి కుమార్తెను మీరు ఇచ్చారు ద్వితీయ గర్భఫలముగా. అందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ చంటి బిడ్డ మీద నీ కనికరాన్ని ఉంచండి. అయా బిడ్డలు మొట్టమొదటిగా నీ సన్నిధానానికి ఇక్కడ తీసుకొని వచ్చి ఉండగా వారి కుటుంబాన్ని దీవించి మీరు ఆశీర్వదించండి. 128వ కీర్తన ప్రకారం మీరు దీవించండి. సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదించదనన్నావు. బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వారి యొక్క ఇరువైపులో ఉన్న తల్లిదండ్రులని, తోబుట్టువుల్ని, రక్త సంబంధికుల్ని దీవించి మీరు ఆశీర్వదించమని
ప్రభా ఇరు కుటుంబాలను ప్రభా ఈరోజు మందిరానికి మీరు తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి మీకు నిండు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ యు.